బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈ ద్వాదశ రాశులలో కూడా ఈ గురుగ్రహము, రాహు, కేతువు, శని ఈ గ్రహాల మార్పుల వల్ల ఎవరికి తీవ్రంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? చెప్పాను కదా, పూర్వభద్ర నక్షత్ర జాతకులకు సంవత్సర పొడవునా శని సంచారమే జరిగింది. వారికి ఇబ్బంది మళ్ళీ రాహు వచ్చి కూర్చునే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళే సగం జ్యోతిష్యం చెప్పేస్తారు మనకు. అంటే అక్కడ 2-3 రకాలుగా ఉంటుందండి. ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పైపడేది వారి యొక్క కొన్ని దిశా విశేషాలు, కొన్ని యోగాలు. మనము జనరల్ వాతావరణంగా మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అయినా ఈ ప్రభావాలు కొంత చూపిస్తాయి. అయితే గురువు యొక్క ప్రభావం మంచిగా లేకున్నా కానీ బాగానే బయటపడ్డాడు అంటే వాడి పూర్వజన్మలు ఏమన్నా తీసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో మిగతా కుటుంబ సభ్యులకు గ్రహాలు బాగున్నాయి అనుకోండి, ఒకరిది బాగాలేదనుకోండి, అది వారికి ఆ ప్రభావం చాలా మంచిగా చూపిస్తుంది. ఇప్పుడు భర్త జాతకంలో గురువు బాగాలేడు, భార్య జాతకంలో బ్రహ్మాండంగా ఉంది, దిశ బాగానే నడుస్తుంది అంటే కొంత ఆమెను ఫాలో అవుతాడు అతను. లేదా భర్త జాతకంలోనే గురువు బాగున్నాడు, గురువు శని ఎవరో బాగున్నారు, దిశ బాగుంది, ఇక సేమ్ లైక్ వెహికల్ డ్రైవింగ్ చేసినట్టేనమ్మా, అందులో ఏముంది. కాకపోతే ఇద్దరు గ్రహాలు బాగుంటే ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు, డ్రైవింగ్ చేస్తుంటారు. గ్రహచారం బాగాలేని వాళ్ళు వెనక పక్కన కూర్చుంటారు అనుకోవాలి ఆ విధంగా. కాబట్టి ఇవి అన్వయించుకోవడంలో అంటే దీంట్లో కొద్దిగా విశేషం ఏంటంటే కర్కాటకంలో కూడా వస్తున్నాడు కదా, ఒక నెల 2 నెలల పాటు ఉండి మళ్ళీ వెనకకు వస్తాడు కదా. అయితే ఏదో ఒక విచిత్రమైన అనుభూతి జరుగుతుంది అన్ని రాశులకు. ఈ గురువు కర్కాటకంలో ఉండి మళ్ళీ పోయి మళ్ళీ కర్కాటకం వచ్చే వరకు ఏదో ఒక ప్రయోజనం, ప్లస్లు ఉన్నాయి, యాడ్స్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి దీంట్లో. అట్లా మనం గతంలో గమనిస్తే కూడా గురుగారు మకరము, కుంభము అంటే గురువు కూడా అలా ముందుకి వెనక్కి 2019-20లో మార్పు చెందినప్పుడు కూడా కరోనా లాంటి తీవ్రమైన రోగాలు వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మిథునానికి కర్కాటకం మళ్ళీ దానికి అట్లా అదే ఆ కర్కాటకానికి మిథునంలోకి వచ్చేయంటే అట్లా ముందుకి వెనక్కి గురువు అతిచారలో ఉండి శని వక్రించి ఉండి కానీ శని మామూలు స్థితిలో ఉన్నా కానీ ఒక విపరీతం ఏర్పడుతుంది వాస్తవంగా. అయితే ఏదో ఒకటి కదయిక ఏర్పడుతుంది. మరీ విశేషం ఏంటంటే ఈ 2 గ్రహాలు ఏకరాశి గతులు కాకూడదు, ఏక నక్షత్ర గతులు కాకూడదు. ఈ 2 గ్రహాలు శని గురువులు ఇద్దరు కాకూడదు. అయితే ఇది దేశ గోచారాల మీద, ప్రపంచం మీదనే ఎక్కువ దీని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, నేటి పంచాంగంలో ఒక గురువుకి ఎవరు ఏ పోర్ట్ఫోలియో లేదు, అన్ని గ్రహాలకు వేరేకి ఇచ్చారు కానీ గురువుకి ఏది లేడు, మంత్రిగాడు, రాజుగాడు, ఏది గాడు చాలా వరకు పంచాంగాలలో. అయినా ఆయనకేదో ప్రయోజనం ఉన్నట్టు ఏం చేయాలి ఇప్పుడు ఆయన అంటే, దీన్ని నేను ఎక్కడ అన్వయిస్తున్నానంటే పాకిస్తాన్, ఇండియా ఈ జరుగుతున్నటువంటి వార్లో అమెరికా అందులో తలదూర్చింది అని కొంతమంది మండిపడ్డారు. ఇక్కడ ఈ ప్రధానమంత్రి పోయి ఆయనను ఏం అర్థించలేదు, ఆయన వచ్చి ఈయనతోటి ఏం సంభాషణ చేయలేదు. మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు, అది కూడా వచ్చినట్టేం లేదు. కానీ మొత్తం మీద ఏదో ఒకటి అక్కడ ఉన్న సైన్యాధిపతులు ఎవరో అక్కడ మాట్లాడడం జరగవచ్చు, ఏదో చేసేసి నేనేదో చేశానయ్యా నువ్వు ఆగు అన్నట్టు. ఆయన ప్రయోజనం ఏడిది అది గురువు మరి అంటే ప్రపంచానికి గురువే కదా అమెరికా అన్ని విధాలు. అంటే గురువు అంటే ఇక్కడ అర్థం ఏంటి, అన్ని విధాల అధికారం చెలాయించేవాడు అనుకున్నా కానీ ఇక్కడ నిష్ప్రయోజనమే అయినది. ఇది జరిగింది ఏంటి అంటే నేను అనుకుంటున్న చంద్రుడి ప్రభావం వల్ల ఇద్దరికి, లేకపోతే మన ఈ సైన్యము ఆ సైన్యం ఎవరేమి జరిగింది కూడా సైన్యం మధ్యన సంభాషణ, రాజకీయ రంగంలో జరగలే. ఇది సైన్యం మధ్యన జరిగిన సంభాషణలోనే దీన్ని ఆపుకున్నారు. దీనికి ఆ విదేశాంగ మంత్రులు ఈ విదేశాంగ మంత్రులు పెద్ద కూర్చొని ఏదో గతంలో జరిగినట్టు తాష్కెంట్ సమావేశాలని ఇంకేదో కాశ్మీర్ సమ్మిట్స్ అని ఎక్కడేం పెట్టలే కదా. అంటే విచిత్రం ఇది. ఎందుకు ఆపారబ్బా, ఎందుకు ఆపాల్సి వచ్చింది, మళ్ళీ ఆపినది కొనసాగుతుందా? అయినా మరి వార్నింగ్ ఏమి ఇచ్చారు, నువ్వు ఏది చేసినా నీ కదలిక ఏదున్నా అది యుద్ధమే అనుకుంటా అని ఈ దేశ ప్రధాని చెప్పిండు. అంటే ఇక్కడ రవి స్ట్రాంగ్,
బోల్డ్ రవి రాజు కదా, ఆయన నేనే గెలిచినాయని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే రాజా ఓడిపోయింది నన్ను చెప్పుకోడు కదా, ఆయన సైన్యం చెప్పుకున్నది లేదా ఇతరత్తులు చెప్పుకున్నారు. మరి ఇక్కడ రాజుకు అక్కడ రాజుకు తేడా ఉంది మరి. For more videos like this, subscribe Big TV channel.